ద్రోణాచార్యుల వారు అర్జునుణ్ణి పొగడడం పక్షపాతంలా కనపడుతుంది. కానీ ద్రోణుడికి ధర్మపక్షపాతం అని ఎలా తెలుస్తుంది? అర్జునుడిలో ధర్మం ఉంటేను. అర్జునుడిలో ధర్మం ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది? విరాట పర్వంలో ఇప్పుడు అర్జునుడు మాట్లాడే మాటల్ని బట్టి తెలుస్తుంది. కర్ణుడు అధిక్షేపించి మాట్లాడాడు ద్రోణుడిని. అర్జునుడు ఎలా మాట్లాడతాడు ద్రోణాచార్యుల వారితో మాట్లాడితే? ఇప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి వాడి మీద బాణాలు వేసి కొట్టడానికి తగిన స్వాతంత్ర్యంతో, స్వేచ్ఛతో, అధికారంతో ఉన్నాడు అర్జునుడు. ఎందుకంటే ఎదురుగుండా నిలబడినది గురువే అయినా బాణములు వెయ్యక తప్పదు, వెయ్యాలి అలాంటప్పుడు. అది క్షాత్రధర్మం, ధర్మంలో అంతర్భాగం అది. కానీ ఇప్పుడు అసలు అలా వేసేస్తాడా? క్షాత్రధర్మంలోకి దాన్ని కప్పేసి బాణప్రయోగం చేస్తాడా? ఇంకేమైనా చెప్తాడా ఉత్తర కుమారుడితో? ఇది మీరు గమనిస్తే అర్జునుడు ఎందుకు పొగడ్తకి పాత్రుడయ్యాడో మీకు అర్థమవుతుంది. ఆయన అంటాడు, గురువునకు